ప్రశాంతి గారు, మీకు నమస్కారం. నమస్తే అండి. సో దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పెద్ద ప్రశ్న వేయబోతున్నాను. దానికి మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. తర్వాత ఇప్పుడు అసలు కంటే కొసరెక్కువ అంటారు కదా మామూలుగా. సో ఉండబట్టలేక అసలు నడకకి ముందు కంటే కొసరెక్క వేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇలాంటి వ్యక్తితోటి, అంటే ద గ్రేట్ జూనియర్ బ్రహ్మానంద్ తోటి ఇలా కూర్చొని చూసి సరదాగా మాట్లాడి ఇంటర్వ్యూ చేసేంత ఎప్పుడైనా మీకు అనిపించింది అలాగా మీ జీవితంలో? లేదు. లేదా? కొంచెం కూడా అనిపించలేదా? పోనీ మీ పీడకలలు ఏమైనా కన్నారా నా కోసం ఏమన్నా? లేదు. లేదు కదా. ఓకే తల్లి. అలాగే తర్వాత ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ వేసే ముందు మీకు ఒక గమనిక ఏంటంటే, మీరు ఫీల్ అవ్వకూడదు, మనసులో పెట్టుకోకూడదు. ఓకేనా? సరే. అయితే మామూలుగా అయితే సాధారణంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బంజారా హిల్స్ ప్రశాంతి అసలు ఈ నేమ్ మీకు ఎట్లా వచ్చింది తల్లి? ఫస్ట్ బంజారా హిల్స్లో ఉండేది. అలా ఇంకప్పుడు టిక్టాక్ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఒక 6-7 years బ్యాక్ ఓకే టిక్టాక్ స్టార్టింగ్లో అందరూ ఇలా అలా అని చెప్పి చెప్పుకుంటుంటే నేను కూడా ఓకే, మనం కూడా మన ఏరియాని ఎందుకు ఫేమ్ చేసుకోకూడదు, మన ఏరియా నేమ్తో కూడా మనం పేరు పెట్టుకొని అట్లా ఫేమ్ అవ్వచ్చు కదా. ఫేమ్ అయితే నేను అనుకోలేదు. అలా నేను కూడా ఒక వీడియో చేస్తే చూద్దాం ఎలా ఉంటుందో దానిపైన ప్రభావం అని అనుకొని చేసా. అది నెక్స్ట్ ఒక 2 daysలో బాగా వైరల్ అయింది. నిజంగా మీరున్న స్థానానికి అంటే ఏ దేశం ఎగినా ఎందుకు క్వాలిటీనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నిజత నిండు గౌరవం అని చెప్పనని ఒక సామెత ఉంది. సో అట్లాగా మీరున్న ప్రాంతానికి మీరు పేరు తెచ్చారు. బంజారా హిల్స్ ప్రశాంతి అంటే ద మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ అనమాట. సో మీరు మీతో పాటు మీ ప్రాంతం కూడా మంచి నేమ్ వచ్చింది. సో ఆ ప్రాంతానికి మీ మంచి పేరు తీసుకొచ్చారు. అందుకు మీ ప్రాంతం అంతా కూడా మీకు రుణపడి ఉంటుంది అనమాట. రుణం ఏం లేదు, అందరూ బాగుంటే చాలు. అదే. సో అంటే మీ వల్ల మీరుంటున్న ఇప్పుడు సొంత ప్రాంతం అంటే అమ్మ తర్వాత అమ్మే. ఎందుకంటే అమ్మ జన్మనిస్తుంది. ఆ జన్మనిచ్చిన తర్వాత మనం ఉండడానికి తోడు ఉంటుంది. పోయే వరకు కూడా ఈ అమ్మ మనల్ని భరిస్తుంది అనమాట. అమ్మ జన్మనిస్తుంది, ఈ అమ్మ మనల్ని భరిస్తుంది. సో భరించే అమ్మకి కూడా మీరు పేరు తెచ్చి పెట్టారు. సో ఆ విషయంలో మీరు చాలా గ్రేట్ తల్లి. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బంజారా హిల్స్ ప్రశాంతి తనకు తానుగా ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి నిజాయితీగా ఎన్ని మార్కులు వేసుకుంటుంది మామూలుగా? ఒక 10 ఇచ్చాం అనుకోండి, 10 మార్కులు ఇచ్చాం మామూలుగా. సో ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఇమేజ్కి తనకు తానుగా నిజాయితీగా ఎన్ని మార్కులు వేసుకుంటుంది? 50-50 మార్కులు 10 మామూలుగా. 50-50 అంటే సగం 5 మార్కులు వేసుకుంటారు. 5 మార్కులు వేసుకుంటారు. ఏం పర్లేదు చెప్పండి, ఏం పర్లేదు. 5 మార్కులే. ఎందుకంటే ఒక విధంగా చెడుగా పైకి వచ్చా, దాని తర్వాత మంచి పేరు తెచ్చుకున్నా. నేనేంటో సొసైటీలో నిరూపించుకున్నా, అంటే నేనేంటో ఒప్పుకున్నా. సొసైటీకి భయపడి నేను ఇన్ని రోజులు కొంచెం నాకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనేంటో చెప్పుకోలేకపోయా. వీళ్ళకి కూడా ఒక డౌట్ వచ్చేసింది ఏంటంటే అసలు వీడి గేనా అబ్బాయా అమ్మాయి అన్నది వాళ్ళలో కూడా ఒక మైండ్లో అన్నది ఒక డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు పిచ్చిగా కామెంట్స్ చేయడం, ట్రోల్స్ చేయడం అలా చేశారు. నేను ఒక రోజు నాకు అంతా కుళ్ళ అయిపోయిన తర్వాత అంత ఫ్యామిలీ అదంతా యాక్సెప్టెడ్ అయిపోయాక నేను టోటల్లీ అమ్మాయిలాగా మారిపోయాక నేను కొద్దిగా మీడియా ముందు వచ్చేసి చెప్పేసుకున్నాను, నేను ఇప్పుడు ఇదండి, నేను ఒక ట్రాన్స్ని, నేను ఒక జోగిని, నేను దేవుడితో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ప్రతిదీ కూడా నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంటా, పెడుతూనే ఉంటా. అంటే మనం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరూపించుకున్న తర్వాత ఎదుటి వాడి నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందో చూసుకోవాలి. మనం ఏంటో చెప్పుకోకుండా మనం ఒకసారి ఒకలాగా ఉంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు అది. అలా అందుకని చెప్పి నేను చేసింది ఏది పెద్ద గొప్ప అని చెప్పుకోను, అలా అని చెప్పి తప్పు అని చెప్పుకోండి. కాబట్టి 50-50. లేదమ్మా, లేదు. మీ విషయంలో మీరు ఎప్పుడు కూడా తక్కువ అనుకోకండి. ఎందుకంటే అందరితో మీరు సమానమే, అందరితో మీరు ఒకటే. ఎందుకంటే భూమి మీద ఉన్నామంటే మనుషులందరూ ఒకటే, ఆడైనా మగాడైనా ఇదైనా సరే. ఇప్పుడు మీకోసం ప్రభుత్వాలు కూడా థర్డ్ జెండర్ ఒక కాలం క్రియేట్ చేసినాయి. అవును, నిజంగా ఇట్ ఈస్ ఏ హ్యాట్స్ ఆఫ్ టు దట్ గవర్నమెంట్ అనమాట. నిజంగా ప్రభుత్వానికి కూడా మన విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి, మిమ్మల్ని గుర్తించింది. సో అంత పెద్ద గుర్తించడంతో ఇంకా మాకు కూడా అన్ని రిజర్వేషన్స్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. నిజంగా మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దమ్మా. ఎందుకంటే మీకున్న టాలెంట్ మీకున్న అది ఎప్పుడు కూడా మీకున్న టాలెంట్ మీకు ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా దీన్ని మైనస్ అని ఎప్పుడు అనుకోవద్దు. సమాజంలో 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది మిమ్మల్ని గుర్తిస్తారు. ఒక 10 మంది మామూలే అమ్మా, అందరు గుర్తిస్తే సమాజం 100 చీమలలో ఒక చీట చీమ ఎట్లా ఉంటుంది. సమాజం 100 మందిలో ఒక 10 తక్కువ అయితే మన దానికి పెద్ద ప్రాబ్లం అవసరం లేదు. సో మీరెప్పుడు మీరే ఆ విషయంలో మట్టుకు చాలా ఇది. తర్వాత మీలో మీకు నచ్చేది నచ్చనిది
అంటే నేను మీకు ఆప్షన్ కూడా ఇస్తాను తల్లి. 1 కాన్ఫిడెన్స్, 2 ఓవర్ కాన్ఫిడెన్స్, 3 వచ్చి హానెస్టీ, 4 వచ్చి వే ఆఫ్ టాకింగ్. ఈ 4 మీకు నచ్చేది నచ్చనిది. నచ్చేది నచ్చింది అంటే నేను ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని గౌరవిస్తా. ఓకే. వాడు మంచోడైనా చెడ్డోడైనా ఓకే. నా దగ్గరికి అగర్ వాడు చెడ్డోడై వచ్చినా సరే వాడిని మంచిగా చేసి పంపిస్తా. ఓకే. ఎందుకంటే నేను ఒక తల్లిలాగా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటా. ఎందుకంటే ఒక ఆడపిల్ల కట్టుకున్నట్టు మేము చీరలు కట్టుకుంటున్నాం, ఒక ఆడపిల్లలాగా బొట్టు, గాజులు, మెడల మంగళసూత్రాలు, ఏల మెట్టలు, ఒక ఆడపిల్లలా ఉంటున్నాం కాబట్టి ఎదుటి వాడు నా దగ్గరకు వచ్చి తప్పు చేసినా సరే వాడిని ఒక కొడుకులాగా నేను ట్రీట్ చేసి పంపిస్తా. ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఎక్కువ అతి ఆశ అనుకోవడం చాలా మనది. అది ఏంటంటే దుర్బుద్ధి అంటారు దాన్ని. అతి ఆశ ఎప్పుడు పడను. వచ్చిన రూపాయి అయినా సరే చాలా ఈ రోజుకి అని అనుకుంటా. ఓకే. ఇంకా దానికి హానియెస్ట్ అంటే ఇంకా అట్లా ఏం లేదు నాకు. సో బంజారా హిల్స్ ప్రశాంతి ప్రశాంతమ్మ, అందరికి అమ్మే. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. తర్వాత ఇక ఫైనల్గా ఏంటంటే మీకు 4వ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బంజారా హిల్స్ ప్రశాంతికి ఇంకా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఏమైనా సాధించాలని అనుకుని సాధించలేకపోయినవి కానీ, ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుని చేయలేకపోయినాయి కానీ, ఇంకేమైనా మీకు బ్యాలెన్స్ ఏమైనా మిగిలాయా? సాధించాలనుకున్నది అయితే ఒకటే, ఒక మంచి ఇల్లు కొనుక్కొని నా సంపాదనతోని మా ఫ్యామిలీకి తెలియకుండా అది గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి కోరిక. ఎందుకంటే మా కమ్యూనిటీలో చాలా వరకు అయితే ఫ్యామిలీస్ ఇరుగు పొరుగు మాటలు విని, లేకపోతే ఇట్లా చేంజ్ అయిపోతే ఇంట్లో నుంచి వెలవేసేసి వాళ్ళకి ఇంకా అటు చెప్పుకోవడానికి ఎవరు లేని దీనమైన స్థితిలోకి దొబ్బేస్తారు ఇంట్లో నుంచి. కానీ మా ఫ్యామిలీ అలా కాకుండా నేను ఇలా అయినా సరే నన్ను యాక్సెప్ట్ చేసి ఇంట్లో ఉంచుకొని, ఒకప్పుడు కొడుకులా చూసినా ఇప్పుడు కూతురులా చూస్తున్నారు. అంతకి మించిన అదృష్టం అయితే నాకు లేదు. కాబట్టి మా మమ్మీకి, మా డాడీకి, మా అన్నయ్య వాళ్ళకి అందరు కలిపి నా ఒక్క గుర్తు ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఒక మంచి ఇల్లు బహుమతిగా ఇచ్చేయాలి. రేపు నేను ఉన్నా లేకపోయినా ఇది నా కూతురుది ఇల్లు అని చెప్పి ఒక గుర్తింపు ఉండాలి. తరతరాలు వాళ్ళకి నడుచుకోవాలి. మమ్మీ వాళ్ళకి అదొక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరిక. ఎందుకంటే నాకే ఇంట ముందు ఎవరు లేరు. ఇంకా నేను ఇప్పుడు ఇలా కాబట్టి నాకు భార్య, పిల్లలు, సంతానం అన్నట్టు ఏం లేదు. ఇటు ఇట్లా అని చెప్పి భర్త, పిల్లలు, సంసారం అన్నట్టు ఏం లేదు. ఎటు అయినా నేను ఇలాగే. మన జీవితంలోకి ఎంతో మంది మగవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఎవరు కూడా మనతో లైఫ్ లాంగ్ తోడు ఉండరు. ఇంకా మనం నమ్ముకోవాల్సింది, మనం చూసుకోవాల్సింది మన మమ్మీ డాడీని, మన పేరెంట్స్ ని తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఒక అప్పటి నుంచి నన్ను చిన్న పసిపిల్లలా చూసారు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయింది కాబట్టి వాళ్ళని మనం పసిపిల్లలా చూడాలి. ఇప్పుడు నాకు కొడుకైనా కూతురు అయినా మా మమ్మీ డాడే. వాళ్ళకి మించి నాకు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లు గిఫ్ట్ గా ఇవ్వాలి అని చెప్పి ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ తొందరలో తీరితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అనేది భగవంతుడు వింటాడు. భగవంతుడు ఇప్పుడు మంచిగా మంచిగా చేస్తారు. మీరేం వరి అవ్వద్దు. మీరు అనుకున్న మాట భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతుంది ఆ విషయంలో. ఇంకొకటి ఏంటంటే కొడుకు ఎప్పుడు కొడుకులాగా ఉంటాడు, కూతురు అమ్మ అవుతుంది. ఆ అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారు ఇప్పుడు. సో మీ ఆలోచన భగవంతుడు వింటాడు. ఖచ్చితంగా మీరు అన్న కోరిక నెరవేర్చి మీ తల్లిదండ్రులు మీరు సంతోషపెడతారు. ఆ విషయం డెఫినెట్గా అవుతుందమ్మా. తర్వాత ఇప్పుడు మామూలుగా ఇది దాకా ఏంటంటే కొంచెం సెంటిమెంటల్గా కొంచెం మనం ఇదయ్యే టైపు. ఇప్పుడు అంటే ఇంక ఇక్కడ నుంచి జాలికి వెళ్ళిపోద్ది అనమాట మన బండి. ఓకే అమ్మా. తర్వాత ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ ముక్కుసూటిగా అయిపోయింది. ఇప్పుడు గుర్తొస్తున్నాయనే అది సెకండ్ రౌండ్ అనమాట. దీనిలో మనకేంటంటే మీరు చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? అబ్బాయిలాగా. అందరు అబ్బాయిలాగా. నేను కూడా షార్ట్ టీ షర్ట్ వేసుకునేది, జీన్స్ పైన షర్ట్ వేసుకునేది, హెయిర్స్ మంచిగా డిజైన్ చేసుకునేది. అందరు అబ్బాయిలాగానే ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడంటే మాకు ఒక ఊహ తెలిసేంత వరకు అబ్బాయిలాగా అబ్బాయిలాగా ఉండేటట్టు చేశాడు. ఎప్పుడైతే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అసలు లోపల ఫీలింగ్స్ అన్న ఆడపిల్ల, కానీ బయట రూపం మాత్రం మగవాడది. అది ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అన్నది అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అలమారి తెరిస్తే ఒక పక్క చీరలు, ఒక పక్క ప్యాంట్ షర్ట్. నేను ఇవి వేసుకోవాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఆ సంఘటనలో బాగా బాధ అనిపించేది, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేటివి. అసలు నాకెందుకు ఇలా అనిపిస్తుంది, నేనేం పాపం చేశా, నేను ఒక మగవాళ్ళ పుట్టాను కదా, నా మనసు ఎందుకు ఇలా ఆలోచిస్తుంది. అద్దం ముందుకెళ్తే బొట్టు పెట్టుకోవాలనిపించేది, అందరు ఫేర్ అండ్ లవ్లీ గాజులు, పువ్వులు పెట్టుకోవాలనిపించేది. ఎందుకు ఇలా అనిపిస్తుంది, నేను మాత్రం ఏం ప్రాబ్లం ఉంది, నాలో ఏంటి ప్రాబ్లం. అప్పుడు హాస్పిటల్స్, డాక్టర్స్ అంటూ కూడా పెద్దగా ఏం తెలియకపోయేది. ఎవరితో షేర్ చేసుకోవాలి. ఒక కడుపు నొప్పి వస్తుందంటే అమ్మకి చెప్పుకోవచ్చు, కాలుకి దెబ్బ తగిలిందంటే డాడీకి చెప్పుకోవచ్చు, కానీ ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి.
చెప్పుకున్నా అర్థం చేసుకోరు, చేసుకోలేరు. ఎందుకంటే నా చెయ్యి ఇప్పుడు మంచిగా ఉంది చెయ్యి, కానీ ఇందులో స్పర్శ లేదు, అది నాకు మాత్రమే తెలుసు. కానీ చెయ్యి అందంగా ఉందని చెప్పి అందరూ ఏమనుకుంటారు, వాడు చెయ్యి బాగానే ఉంది కదా అని అనుకుంటారు, కానీ అందులో ప్రాణం ఉందా లేదా అన్నది ఎవరు తెలియదు. నా పరిస్థితి అలా అయిపోయి 12 years దాకా బండిని నెట్టుకుంటూ వచ్చేసి ఎప్పుడైతే 13-14 పడ్డాయో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పేసా, నేను ఇది నాకు ఇలా ఉంది, నా మొత్తం బిహేవియర్, నా మనసు ఇలా ఉంది, టోటలీ ఇలా చేంజ్ అయిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. అంటే ఇంట్లో కూడా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయలేదు, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఓకే నీకు నచ్చినట్టుండు కానీ నువ్వు మాతోనే ఉండు, ఎక్కడ కూడా బయటకు వెళ్ళిపోకు, మమ్మల్ని వదిలేసి. ఆడైనా మొగైనా మీరు అర్ధనారీశ్వరులు అయినా సరే మా ఇంటి దేవత అనుకుంటాం, ఎందుకంటే పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు, ఆయనలో సగ భాగాన్ని మీకు ఇచ్చాడు కదా. అస్సలు అనుకోండి, ఎందుకంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కట్ చేసినా రెడ్ బ్లడ్ గానే వస్తుంది, మమ్మల్ని కట్ చేసినా రెడ్ బ్లడ్ గానే వస్తుంది. మేము ఇలా మారామని చెప్పి మాకేమి డిఫరెంట్ ఉండదు, మీకేం డిఫరెంట్ ఉండదు, అందరం మనుషులమే. నాకు కరెక్ట్గా మీరు చెప్తుంటే నేను అదే మీకు చెప్పబోతున్నాను అనమాట. అర్ధనారీశ్వరుడే అమ్మ తండ్రి రూపంలో ఉన్నాడమ్మా, మీరేం ఒరే సంవత్సరం చెప్దాం అనుకున్నాను, కరెక్ట్గా మీ నోటంటే అదే మాట వచ్చింది అనమాట. సరే, నేను అడిగిన క్వశ్చన్కి మీరు బాగానే చెప్పారు, కాకపోతే దాన్ని కొంచెం కామెడీగా అడిగాను అనమాట. చిన్నప్పుడు ఎట్లా ఉండేవారంటే మామూలుగా మీరు అంటే ఎలా ఉండేవారంటే అల్లరి చేస్తా ఉండేవారా, లేదంటే మామూలుగా కామ్గా ఉండేవారా మామూలుగా మీరు చిన్నప్పుడు? ఇప్పటికి నేను ఇంట్లో అల్లరి చేస్తారా? ఇప్పటికీ అల్లరి చేస్తా. అదే కోసం అనమాట. ఇప్పటికీ అల్లరి చేస్తా, బాగా సతాయిస్తా అందరినీ, అలుగుతో బాగా. ఏదైనా కావాలంటే కావాలి, మొండితనం నాది బాగా. పట్టారంటే ఇంకంతే, ఏదైనా సాధించాలంటే ఇంకా సాధించాలి అంతే. అది ఎంత కష్టమైనా సరే భరిస్తూ వెళ్ళిపోతా. ఇంకా అలుగుతే మాత్రం వెంబడే కూల్ అయిపోతాయి, ఎందుకంటే ఒకరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. అది అలా ఇప్పటికి అల్లరి చేస్తా, చిన్నప్పటి నుంచి ఇప్పుడు అంతే కామన్. మా చుట్టాల దాంట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు అలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉన్నా సరే బిహేవియర్ అయితే మారదు. అందరితో సరదాగా ఉండడం, అందరిని ఏడిపించడం, అల్లరించడం. సో మీరు ఒక్కరు ఉంటే 100 మంది ఉన్నట్టు అనమాట, 100 మంది ఉన్నట్టే ఇంకా. ఓకే, తర్వాత మీరు ముద్దుగా ఉండేవారా చదువు వాటి విషయాల్లో? మామూలుగా చదువులో అయితే చాలా ముద్దుగా ఉండేది, అస్సలు నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అయ్యో, హిందీ టీచర్ వచ్చిందంటే ఏడ్చేది నేను. అసలు నాకు హిందీ చదవడం రాదు, రాయడం రాదు. ఇప్పుడు మాటలు అంటే ఇంకా కొంచెం ముస్లిమ్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మాట్లాడడం అలవాటు అయిపోయింది. కానీ అసలు హిందీ పుస్తకం ఓపెన్ చేస్తే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేటివి. ఆమె వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే టార్గెట్ చేసి నన్నే కొట్టేది, క్లాస్ లో అందరి ముందు లేపేసి క్యూ నై పడ్రి, క్యూ నై లిక్రి అని చెప్పేసి. నాకేమైనా అర్థం కాదు, అదేమో కాదు. అస్సలు నాకు చదువు అంటే అస్సలు ఇష్టం అనిపించక 5th దాకా బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదివా. ఎప్పుడైతే 6th లోకి వచ్చామో కొంచెం బాగా బరువు ఎక్కిపోతుంది కదా, స్టాప్. ఇంకా స్టడీ అవర్స్ అని అవన్నీ ఇవన్నీ 7 దాకా కూర్చోబెట్టుకునే స్కూల్లో. నాకేమి ఎప్పుడెప్పుడు 3:30కి ఇంటికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు మంచిగా ఆడుకుంటానా అని చెప్పి నాకు ఉండేది. ఓకే, మీరు ఆ టైంలో ఎంతమందిని కొట్టారు, మీరు ఎంతమందితో కొట్టించుకున్నారు మీ స్కూలు ఆ టైంలో? కొట్టించుకునేవారు మీరే అన్నారు కదా, టీచర్స్ అందరితో కొట్టించుకునేది. అబ్బో, ఎందుకంటే ఏదో ఒక చిట్క లెక్క చేసేది నేను. ఖచ్చితంగా ఏదో ఒక పిచ్చి లెక్క చేసేది, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నన్ను కొట్టేది. మీరు కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా కొట్టడం కానీ తిట్టడం కానీ? లాస్ట్ 9th class లో మా తెలుగు టీచర్ని కొట్టా. టీచర్ని కొట్టారు మీరు? అమ్మ బాబోయ్, నిజంగానే. అమ్మా కొట్టారంటే చిన్నపిల్ల మీ ఫ్రెండ్స్నే అని అనుకున్నాను తప్ప, టీచర్ కొంచెం బాగా ఇరిటేట్ చేసి ఒకటే పక్క చెంప పైన కొడతా ఉంది, నొప్పి భరించలేక తిరిగి ఒకటేసా. కొడతా ఉంది లేడీ టీచరే. మేడం ఊరికి నన్ను కొడతా ఉంది, కొట్టకు అంటున్నా. ఏంట్రా నేను కొట్టకపోయేది, కంట్రోల్ అయిపోయింది, కొట్టేసేసా. తీసిచ్చి ఇంటికి పంపించేశారు. ఇది బాగుందమ్మో, టీచర్ని కొడితే తీసిచ్చి పంపించేశారు. డ్రైవింగ్ కరెక్ట్గా చేశారు, మీరు బాగా చేశారు అంతే. ఇంకా 10th వచ్చేసి ఓపెన్ 10th రాసా. అది టీచర్ని కొట్టారనమాట. సో మీ కోపం ఎక్కువ లెక్కనైతే చాలా. ఇప్పటికీ ఆ టీచర్ గుర్తున్నారా మీకు? మామూలుగా చాలా. ఇప్పటికీ ఆ టీచర్ నన్ను చూస్తే తల కిందకి వేసుకుని వెళ్ళిపోద్ది. అవునా? మాట్లాడరా? ఇప్పుడు ఇట్లా ఉన్నా కదా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతారు. అదే అని స్కూల్లో అందరు మంచిగా ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు అట్లా ఉన్నా కదా, చాలా హేళన చేసేది నన్ను. స్కూల్ లైఫ్ లో చాలా ఓవర్ స్ట్రెంత్ అనుభవించాను. చాలా సంఘర్షణ ఇంత కాదమ్మా, భరించేవాళ్ళు తెలుసు తప్ప. వాష్రూమ్స్ దగ్గర కానివ్వండి, కూర్చునే దగ్గర, తినే దగ్గర, ఇంటికి నడిచే దగ్గర మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా నేను. అంటే నేనని కాదు, మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక అమ్మాయికి చెప్పుకోవడానికి ఒక అబ్బాయి తోడుంటాడు, ఒక అబ్బాయికి చెప్పుకోవడానికి ఒక అమ్మాయి తోడుంటది. కానీ మాకు అమ్మ నాన్న కూడా తోడుంటారు బాధలు చెప్పుకోవడానికి.
చిన్న చిన్న అంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకోలేం కదా. అంతేలేమ్మా, కొన్ని ప్రాక్టికల్స్ అయితే చాలా ఉంటాయి. పర్సనల్ గా మనకు ఒక చోట ఏదన్నా అయినా సరే మనం ఇంట్లో డాడీకి చెప్పుకోగలం. ఒక అబ్బాయి అంటే సరే, ఒక అబ్బాయి అంటే డాడీకి చెప్పుకోగలుగుతాం నాకు పర్సనల్ ప్లేస్ లో ఇలా అయిందని. ఒక అమ్మాయి అయితే తల్లికి చెప్పుకోగలుగుతుంది ఒక పర్సనల్ ప్లేస్. మేము అది ఇది కాకుండా అసలు ఇలా ఉన్నాం కాబట్టి అసలు ఎవరికి ఏం చెప్పుకోలేము. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పుకోవడానికి కూడా సిగ్గే మాకు. ఏం చెప్పాలి తనకి, ఎలా చెప్పాలి, నాలో ఉన్న ప్రాబ్లం ఏం చెప్పాలి, తను ఏమనంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇలా అవుతుంది అని చెప్పేసి అది సమాజం గుర్తించుకుంటూ బాగుంటది. కానీ కొంతమంది ఏమంటారు, పైసా డబ్బాషకు మారుతారు, డబ్బు కోసం వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, వీళ్ళకి జస్ట్ ఫేమస్ కోసం చీరలు కట్టుకుంటారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ మనసు ఎలా ఉంది అన్నది అర్థం కాదు. సైంటిఫిక్ గా కంటే కూడా సోషల్ పరంగా కొంచెం బాగా అందరికంటే సొసైటీ ఏంటంటే ఇప్పుడు మనకి స్కూల్లో మనకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలాంటి దాంట్లో ఎలా అయితే మనకి పూర్వీకాలంలో చరిత్రలు అయితే వేస్తున్నారో తెలుగులో, అందులో అలా హిజ్డాల గురించి కూడా చరిత్ర వేసేసి హిజ్డా అంటే ఇది, వీళ్ళు ఇలా ఎందుకు వీళ్ళు ఇలా చేంజ్ అవుతారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, వీళ్ళు దీనికోసం చేంజ్ అవుతారు అని చెప్పి మా కోసం కూడా ఒక చిన్న లైన్ లో ఒక చిన్న మెసేజ్ ఉంటే బాగుంటది అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు అయితే ఇప్పటికి మీ విషయంలో మటుకు జనరేషన్ చాలా మారింది. 100 మందిలో 95 మంది మీకోసం తెలిసి వాళ్ళు అర్థం చేసుకొని, ఎందుకంటే సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళకైతే తెలుస్తూ ఒక అర్ధనారీశ్వరులో ఒక హిజ్డాల్ అంటే ఎలా ఉంటుందో తెలుసు, ఒక శివశక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసు, ఒక జోగిని అంటే ఎలా ఉంటుందో తెలుసు. అది పిల్లలకైతే మనం చెప్పలేము. ఇప్పుడు పిల్లలు మంచి చెప్తే వింటారా, వినరు. అదే చెడు చెప్తే ఇమీడియట్ గా వింటారు. ఆ ఒక్క పదాన్ని 100 పదాలుగా ఆలోచించుకుంటారు. కానీ మంచిని మాత్రం ఈ చెవు నుంచి ఈ చెవు వెళ్ళదు. నిజంగా అలా మనకి స్కూల్లోనే ఒక చిన్న మెసేజ్ లాగా ఇస్తే బాగుంటది కదా, పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఆ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి. ఎందుకంటే అది ఒక మంచి అర్థమే. ఎందుకంటే ఒకప్పుడు సొసైటీలో 100 మంది హిజ్డాలు ఉండేది, కానీ ఇప్పుడు 1,00,000 కోటి మంది హిజ్డాలు అయిపోతారు. రోజు రోజుకి మారిపోతా కొద్దీ మాకు కూడా ఒక గుర్తింపు వస్తున్నా కొద్దీ సొసైటీలో అమ్మాయి అబ్బాయితో పాటు హిజ్డా కూడా సమానం అని చెప్పి తెలుస్తున్నా కొద్దీ మాకంటూ కూడా ఒక మంచి గుర్తింపు రావాలని కోరుకుంటాం. లేదమ్మా, ఆ గుర్తింపు మీకు దగ్గరికి వచ్చేసినట్టే, ఆ గుర్తింపుకి ఇంకో గుర్తింపు రావాలంతే. వస్తే మీకు టోటల్గా సమాజంలో మీరు ఈక్వల్ అయిపోతారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మీకోసం చాలా చేస్తున్నాయి. సో ఏమైనా సరే మనం సమాజంలో ఉండే సాటి మనిషిగా మనం మిమ్మల్ని గుర్తించి గౌరవించాలి. ఆ విషయంలో ఇంకా కొంచెం అవేర్నెస్ రావాలి. ఇంకొక 10% వస్తే సరిపోతుంది అంతే. చిన్నప్పుడు ఆటలు ఆడేవారు మీరు? ఆడేవారు కదా. ఏం ఆటలు ఎక్కువగా ఆడేవారు మీరు మామూలుగా? చీటీలు ఆడేది. చీటీలు అంటే నెలకి 5,000 కడతాం, సంవత్సరం ఇంట్రెస్ట్ అవుతుంది, పాట పాడుకోవడం, చీటీ ఎత్తేయడం, ఆ టైపా? ఆ చీటీలు కాదు, పేపర్ వైట్ కలర్ పేపర్ చింపేసి 4 చిట్టీలు చేసేసి దానిపైన ఏబి అని చెప్పి రాసేసి ఎవరికి ఏలు 4 వస్తే వాళ్ళకి 2 రూపాయలు ఇచ్చేది, ఎవరికి బి 4 వస్తే వాళ్ళకి 2 రూపాయలు ఇచ్చేది. వడ్డీలు ఏం లేవు, ఇక 4 డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అంతే. అంటే వడ్డీలో కలెక్ట్ చేస్తారా అంటున్నాను? వడ్డీలు లేదు కదా, వడ్డీలో కలెక్ట్ చేయరు కదా. లేదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అలాంటి అన్ని పిచ్చి పిచ్చి ఆటలే ఆడేది మేము చిన్నప్పుడు. ఓకే. అన్ని శనివారం స్కూల్లో అది చక్కెర పిండి ఇచ్చేది కదా, అందరం మేము ఒక 10-15 మంది బ్యాచ్ ఉండేది మా పిల్లలది. అలా అందరం కలిసి ఏం చేసేది అంటే చక్కెర పిండి తెచ్చేసి ఒక గంపలో పోసేసి అలా వాటర్ వేసి దాన్ని సిమెంట్ లాగా కలిపేసి ఎదురు ఒక బిల్డింగ్ ఉండేది. ఆ అంకుల్ కి, మా ఓనర్ అంకుల్ కి పడదు. ఆ ఫ్రస్ట్రేషన్ అవి పిడికల్లా చేసి వాళ్ళ ఇంటికి కొట్టేది. అన్ని పిచ్చారు చక్కెర పిండి పిడికలు అవి కొట్టేది. అవి వారం అయిపోయాక ఎండిపోయాక ఉసిపోయేది. పిడకలంటే సాధారణంగా పేడతో ఉంటాయి, పేడతో మేము చక్కెర పిండితో చేసి గోడపై కొట్టేది. లేకపోతే ఇంకా డప్ప అంటారు కదా, దాసుకునే ఆట, అది ఆడేది. రన్నింగ్, అన్ని పిచ్చి పిచ్చి ఆటలే. అయితే పిడకలో ప్రయోగం చేశారు మొత్తం మీద మీరు. మరి శభాషంగా చెప్పరే. సరే, తర్వాత అమ్మా, ఇప్పుడు స్కూల్ అనేసరికి ఏంటంటే అమ్మాయి అబ్బాయి మధ్య ఒక క్రష్ ఉంటుంది. అది వాళ్ళు తెలియదు ఆ వయసులో. కానీ ఒక 10th క్లాస్ అయ్యేటప్పుడు లేదంటే ఇంటర్లో వచ్చేసరికి ఏమవుద్దంటే మనం అది క్రష్ అని గుర్తిస్తాం. ఆ గుర్తించినప్పుడు అప్పటికే జరగాల్సిన దూరం జరిగిపోతారు మొత్తం మీద. సో అట్లాంటి సందర్భం మీకు ఏమైనా వచ్చిందా? వస్తే ఎప్పుడు, ఎలాగా, ఏమన్నా ఒక తీపి జ్ఞాపకం అనమాట అది. అంటే 9th క్లాస్లో ఒక అబ్బాయి పైన అనిపించింది. ఓకే. అంటే అబ్బాయిని చూస్తే ఏదో అంటే అబ్బాయి నాతో మాట్లాడితే ఏదో ఫీలింగ్ వచ్చేది, అబ్బాయి నాతో టచ్ చేస్తే ఏదో ఫీలింగ్ వచ్చేది, అబ్బాయి తిను అంటే నన్ను అంటే
ఒక పర్సనల్ నాకంటే ఒక పర్సనల్ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నట్టు, నాకంటే ఒక పర్సనల్ వ్యక్తి వచ్చి నాపై కేరింగ్ తీసుకున్నట్టు అనిపించేది. ఎందుకు అట్లా అనిపిస్తుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అంటే అప్పుడు నేను ఒక అబ్బాయిని కదా, నేను ఒక అబ్బాయినే, వాడొక అబ్బాయి చూసుకుంటాడు, బట్ మానసికంగా మీకు ఒక ఫీలింగ్ వచ్చేది, నాకు ఒక ఫీలింగ్ వచ్చేది. కానీ నేను అమ్మాయిని అని చెప్పి వాడు తెలియదు లోపల అమ్మాయిని కదా. అలా నేను ఎట్లా అంటే ఒక లవర్స్ తో మాట్లాడుకుంటున్నట్టు నాకు అనిపించేది. వాడేంటి ఒక అబ్బాయి ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు వాడు అనుకునేది. బట్ ఇంకా దాని తర్వాత ఇంకా ఇష్యూస్ వచ్చేసి నేను స్కూల్ మానేశాక ఇంకా దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఒక 6 months తర్వాత నేను చేంజ్ అయిపోయాక మెసేజ్ చేశాడు, అదేంటి నువ్వు అప్పుడు బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేంజ్ అయిపోయావు, ఓకే ఎనీవేస్ ఇప్పుడు అమ్మాయిలాగా ఎంత బాగున్నావు, అసలు నువ్వు నిజంగా ఆడపిల్లలా ఉన్నావు నువ్వు అని చెప్పి అట్లా మళ్ళీ టచ్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది మా ఇద్దరి మధ్యలో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇవి జ్ఞాపకాలు అంటే తీపి జ్ఞాపకాలు ఒక్కొక్కటి బయట అనమాట. తర్వాత ఇది కొంచెం మీకు ఇబ్బందికరమైన ప్రశ్న పెద్ద కాదు, కానీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చారు మామూలుగా? నా ఫ్రెండ్. అది ఎప్పుడు, ఏ టైంలో, ఎలా? 3 years బ్యాక్ ఒక వాళ్ళ ఇంట్లోనే. ఓకే, వాళ్ళ ఇంట్లోనే 3 years బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ తన బర్త్డే రోజు గిఫ్ట్ ఏం తేలేదని చెప్పి ఏమి ఇవ్వాలని చెప్తే నీకు నీ దగ్గర ఉన్నదే ఇచ్చేసా అంటే ముద్దు ఇచ్చేసా. అదొక డిఫరెంట్ థాట్ అనమాట, అంతే అనుకోకుండా జరిగింది. తను ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇచ్చేసా. ఓకే, డిఫరెంట్ థాట్ ఏం లేదు. గిఫ్ట్ ఏం తీసుకురా అంటే తను కావాలని అడిగండి. ఇప్పుడు సాధారణంగా మనం బర్త్డేకి వెళ్తే మనం గిఫ్ట్ల కోసమే ఫోకస్ చేయం కదా. అవును. కానీ తను నేను తేలేదని చెప్పి తనకు అర్థమైపోయి నువ్వు ఎందుకు ఏం తెచ్చావని అన్నాడు. ఏం తేలేదు అని అన్నాడు. మరి ఇప్పుడు ఏమి ఇస్తావు నాకు అని అన్నాడు. నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేదు, నేను ఏం తీసుకురాలేదన్నా. సరే నీలో ఉన్నది ఇచ్చేసే అన్నాడు. ఓకే సరే అని చెప్పి ముద్దు ఇచ్చేసా. ఓకే, ఇక్కడ ఓకే. థర్డ్ రౌండ్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు అనమాట. మీరు దొంగతనం ఎప్పుడైనా చేశారా? చేస్తే ఎప్పుడు ఎక్కడ ఎందుకు? ఇది చిలిపి ప్రశ్నే. మామూలుగా దొంగతనం చేసేది స్కూల్లో లేజర్స్, రబ్బర్లు, పెన్సిల్లు, చాక్ పీస్ డబ్బాలు ఎత్తుకుపోయేది. ఇంటి దగ్గర ముగ్గు పనికి వస్తాయి. ముగ్గు పనికి వస్తాయని నిజమేనా? ఓకే ఓకే. చాక్ పీస్ డబ్బాలు ఎస్కేప్ చేసేది. స్కూల్లో ఎప్పుడన్నా ఇంకా చాలానే. ఒకప్పుడు మా క్యాంటీన్ ఉండే, మా డాడీకి తెలియకుండా గల్లలో నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోయేది. అప్పట్లో 20-30 రూపాయలు అంటే అసలు 200-300తో సామాన్. అలా 50-100 తీసుకెళ్తే ఇంకా 1000 రూపాయలు తీసుకెళ్ళినంత ఫీలింగ్ ఇంకా నాకు. వారం దాకా గల్ల ముట్టేది కాదు, భయం వేసేది. అమ్మో 100 రూపాయలు తీసుకెళ్ళిన మొన్ననే చూసి కొడతారని చెప్పి. ఇందులో కూడా మీరు సేవ్ చేశారు. సొంతముఖ తీసుకెళ్తే ఎవరైనా మొబైల్ ఏం చేస్తారు మామూలుగా పిల్లలు గోడ మీద రాసుకుని అలాగే బొమ్మలు వేసుకుని వెయిట్ చేస్తారు. మీరు ముగ్గులు వేసుకున్నారంటే గృహలక్ష్మి అనమాట, గృహలక్ష్మి. ఓకే. తర్వాత అమ్మా చెంప దెబ్బ తిన్నారా వేడివేడిగా? తింటే ఆ టేస్ట్ ఎలా ఉంది? అమ్మో పిచ్చిగా ఉంటుంది. అస్సలు ఎదుటివాడిని రెచ్చగొట్టినప్పుడు ఒక దెబ్బ పడుతుంది చూడు, పిచ్చిగా ఉంటుంది అది. మళ్ళీ ఒకసారి వాడి జోలికి పోవద్దు అనిపిస్తుంది. సో తిన్నారైతే? తిన్నా, రీసెంట్ గానే తిన్నా. వేడిగానా వాడిగానా? వేడిగానే రీసెంట్ గానే తిన్నా. నిన్నలే మొన్ననే మా వాడిని ఇలాగే రెచ్చగొట్టా. హాట్ మన ఒకటి కొట్టిండు ముద్దుగా. వేడిగా ఒక వేడి దోశ మనం నోట్లో పెడితే నోరు ఎలా కాలిపోద్దో చెంపాల కాలిపోయింది. కమ్మని దెబ్బ అది గుర్తొచ్చేది అనమాట మనకి. ఓకే అమ్మ. తర్వాత ఎప్పుడైనా మీరు ఫూల్ అయ్యారా? అవ్వటం అంటే మీరు ఏదో మంచి చేద్దాం అనుకుంటారు, అక్కడ పరిస్థితులు రివర్స్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ మీరే వాళ్ళ దగ్గర తక్కువ అవటం కానీ, లేదా మీరు ఒక అవమానంగా మీరు ఫీల్ అవటం కానీ అట్లాంటి ఫూల్ అంటే నా లైఫ్ ఒక ఫూల్. నన్ను అందరు ఫూల్సే చేస్తారు. అది చాలా వరకు అయితే నేను ఇప్పటికీ ఫూల్ అవుతాను. ఎందుకంటే నా దగ్గర వచ్చి నాతో మంచిగా ఉన్నట్టు నటిస్తారు, కానీ ఎంటపోయి నా కోసం గోతులు దువ్వేసి నన్ను కాదని చెప్పి ఇంకొక వాళ్ళని ఇష్టపడతారు. అంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయిని కాదని చెప్పి వాళ్ళకి తెలియదా? నేను ఇలా అని చెప్పి తెలిసిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి నన్ను వాడుకొని తర్వాతకి వెళ్ళేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవడము. చాలా వరకు అయితే నన్ను చాలా మంది ఫూల్ చేశారు. అది మా కమ్యూనిటీలో చేశారు. అబ్బాయిల విషయంలో అయితే ఇంకా అసలు నా జుట్టు ఎంత పెరుగుతుందో అంతమంది ఫూల్ అయిపోయారు. లేదమ్మా దాన్ని మీరు ఫూలిష్ గా మీరు భావించొద్దు. ఫూలిష్ అని అనుకోను, మాలాంటి వాళ్ళ లేత మనసుని వీళ్ళు వాడుకుంటారు అంతే. మిమ్మల్ని గుర్తించడంలో, మిమ్మల్ని గౌరవించడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఫూల్ అయ్యారు చెప్పాలంటే. మీరు కాదు, మీదేమీ లేదు అక్కడ. మామూలుగా ఫెయిల్ అయింది వాళ్ళే. మిమ్మల్ని గుర్తించడంలో ఒకటి, మీకు గౌరవం ఇవ్వటంలో, ఆ రెండు వాళ్ళు అనమాట. సో మీరు ఆ విషయంలో ఏమీ బాధపడద్దు. తర్వాత గోడలు ఒకటి ఎప్పుడైనా చేశారా మీరు? చాలా. అంటే
ఇప్పటికీ చేస్తూనే ఉంటాను నేను అవి. ఇప్పటికీ మామిడి పండ్లు అవి తెంపుకోవడానికి చెట్లలోకి ఎప్పుడైనా పండుగలు అవి వస్తే మామిడి కోసం యాప కోసం వెళ్తుంటాం కదా, గ్యాంగ్ అంతా వెళ్తాం. అంటే మేము ట్రాన్స్ కమ్యూనిటీలో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వేరే ఇంకా అమ్మాయిలు కూడా, అందరం కలిసి వెళ్తాం. ఆ తోట కూడా ఎంట పడ్డప్పుడు ఇంకా గోడలు దుంకి అవి దుంకి చీర ఇంత పైకి పట్టేసుకొని అక్కడికి ఇక్కడికి అమ్మ పిచ్చిగా వాడిని టార్చర్ పెట్టడం. కానీ వాడేమంటే అమ్మో వీళ్ళ అని చెప్పి వాడు భయపడతాడు. అంటే ఎందుకులే వీళ్ళని అనడం, తీసుకెళ్ళిపోండి అమ్మ అంటాడు. కానీ వాడిని ఏదో ఒక విధంగా వాడిని ఇబ్బంది పెడతాం. అది అదొక సరదా అనమాట. అంతే. ఓకే. మామూలుగా అయితే చిన్న అదే మీ హై స్కూల్ రేంజ్లో వాటిలో ఉంటాయి కదా, మీరు అబ్బాయిల వెంటబడి ఏడిపించడం అట్లాంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా? అంటే వాళ్ళ స్నానం చేసిన బట్టలపై ఎత్తుకుపోవడం, హై స్కూల్ ఆ రేంజ్లో అనమాట. అమ్మో అట్లాంటివి ఏం చేయలేదు. ఓకే, అలాంటివి ఏం చేయలేదు. ఓకే. తర్వాత మీరు అతిగా మొహమాట పడ్డ సందర్భం ఎప్పుడైనా వచ్చిందమ్మా? అతిగా మొహమాటం పడ్డ సంఘటన అంటే వచ్చింది. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే ఒక 5 years 6 years బ్యాక్ ఫస్ట్ టైం చీర కట్టుకునేటప్పుడు చాలా మొహమాటం పడ్డా. ఒక అబ్బాయిని కదా ఫస్ట్ టైం నేను చీర కట్టుకుంటున్నా. అంటే ఇలా మారక ముందుకు నేను ఒక అబ్బాయి పార్ట్స్తో ఉన్నా కదా, ఇప్పుడు అంటే ఒక అమ్మాయిలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే. కానీ అప్పుడు ఒక అబ్బాయి పార్ట్సే ఉన్నాయి నాకు, ఒక అబ్బాయిని నేను. నాకు అసలు నేను ఇంకా మారిపోలేదు. ఎలా ఇదని చెప్పి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. అది నా అతి మొహమాటం అంటే ఇంకా అదే. అంటే మీ శరీరం ఏమో అది అది ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని. ఓకే, సరే. తర్వాత మందు తాగి అల్లరి చేసినటువంటి తీపి గుర్తులు, సారీ మత్తు గుర్తులు ఏమన్నా మీకు జ్ఞాపకాలు ఉన్నాయా? బియర్ తాగి ఒకసారి ఇట్లనే ఒక ఫ్రెండ్ ఫ్రాన్స్ తను కూడా, నేను తాగినప్పుడు నా పైన నా ముందు వరులుకుంటా కూర్చుంటే నేను ఊరుకోను, బీడ్స్ నెత్తిపై పలగొట్టే. అమ్మా మొత్తం జ్ఞాపకం చాలా గట్టిగా ఉంది లెక్కనైతే. కోపం ఎక్కువ అసలు. బీర్సీసకేమైనా అయిందమ్మా? బీడ్సీసకి ఏం కాదు కదా, అవతలకు అయ్యింది, ఇది బాగానే ఉంది. అది ఓకే. అవతల కూడా పెద్దగా ఏం కాలే, జస్ట్ కొట్టే అంతే. అది పగిలేలా కొట్టలేదు, పగిలేలా కొడితే నెత్తి పగిలిపోయేది. అబ్బో, అయితే ఎక్కడెక్కడ సీసనం లేకుండా చూసుకోవాలన్నమాట మీరు వస్తే కనుక. ఓకే. తర్వాత తేలికొట్టిన దొంగ అని ఒక సామెత ఉంది మనకి. అదేంటంటే తెలిసి చెప్పలేకపోవడం అనమాట. సో అట్లాంటి సందర్భం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అంటే మనకు తెలుసు అది, బట్ మనం చెప్పలేము, ఏమి బయటపడలేము, మనం దాచుకుంటాము, అలా కామ్గా ఉంటాం. అలాంటి నాటకాలు చాలా వేస్తాను నేను. నా పక్కనే వాడు తప్పు చేసిన వాడు ఉంటాడు కానీ ఏమో నాకు తెలియదు అని చెప్పి. తర్వాత ఇంకా మీరు ఫ్రెండ్స్ చేసిన అల్లర్లు? ఫ్రెండ్స్తో అయితే ఇప్పటికి పిచ్చి అల్లర్లు నావి. అందుకే ఎక్కడ మా నాన్న పార్టీ అని ముందు నన్ను ఇన్వైట్ చేస్తారు. ఓకే. పిచ్చి ఫ్రెండ్స్, పిచ్చి పార్టీలు, పిచ్చి అల్లర్లు, పిచ్చి అన్ని సరదా ఇంకా మావి. ఇప్పుడు రౌండ్ పేరు, 4th రౌండ్ పేరు వాడిగా వేడిగా, ఇవి మీకు జస్ట్ షాక్లా అనిపిస్తాయి కానీ షాక్ కాదు అది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బాత్రూంలో మీరు ఏం చేస్తారు అని క్వశ్చన్ అనుకుంటారేమో, కాదంటున్నాను అనమాట. బాగానే కొంచెం సీరియస్ అవ్వడం, కొరతని భయం వేసింది నాకు. అమ్మో బాత్రూంలో ఏం చేస్తారంటే అని ముందని జస్ట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మారుస్తాం అనమాట ఆన్సర్ని. ఇప్పుడు బాత్రూమ్ అంటే అందరికీ రిహార్సల్ రూమే కదా, ఒక పాటలు పాడటం కానీ, ఒక కథలో స్టోరీలు ఆలోచించడం కానీ, ఒక డ్యాన్స్ వేసుకోవడం కానీ, ఇలాంటి వాటికి అది ఒక రిహార్సల్ అనమాట ఫస్ట్ మనకుగా. సో అట్లాంటి విషయాలు మీరు ఏది చేశారు? నేను చిన్నప్పుడు స్నానం చేసి పాటలు పాడేది, పిచ్చి పిచ్చి పాటలు. మా అమ్మ తిట్టా ఉండేది, ఎందుకు పాడుతున్నావు పాటలు ఏం రోగం రో మీకు బాత్రూంలో పోయి పాటలు పాడతారు అది చెప్పి. అయితే ఇంకా ఏం లేదు, ఇప్పుడు అంత టైం లేదులేండి, కొంచెం బిజీ అయిపోయినా కాబట్టి. బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, వచ్చేయాలి బయటికి, ఫ్రెష్ అప్ అయిపోవాలి, పూజ చేసుకోవాలి, రెడీ అయిపోవాలి, టిఫిన్ చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి. అయితే మీరు అప్పట్లో ఆల్ ఇండియా రేడియో ఇంకా అవసరం లేదు, ఇంకా మీరే మొత్తం ఆల్ ఇండియా రేడియో టోటల్గా. ఓకే. తర్వాత పిల్లి మొగ్గలు అంటే క్యాట్ బర్డ్స్ అనమాట. ఈ పిల్లి మొగ్గలు దాన్ని ఎందుకంటారంటే, ఒక సమస్య వస్తుంది మనకి, ఆ సమస్యని చూసుకున్న లోపల ఇంకో సమస్య వచ్చి యాడ్ అయిపోద్ది. దీన్ని సమస్కరించలేక, దాన్ని మనం ప్రాబ్లం సాల్వ్ చేయలేక డిప్రెషన్ అయిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి, ఆ సందర్భం మీకు ఎప్పుడైనా వచ్చిందా? చాలా వచ్చినాయి, చాలా అనుభవించాను అలాంటి ఫ్రస్ట్రేషన్స్. ఇప్పటికీ అంతే, ఒక సమస్య తీరిపోతుంది అనే లోపు ఇంకో సమస్య వస్తుంది. ఓకే. దీన్ని ఎలా చేయాలరో దేవుడా అనుకునే లోపు ఇది వచ్చేసరికి దీన్ని ఏం చేయాలి అర్థం కాదు. సో పిల్లి మొగ్గలు అయితే మీరు రోజు వేస్తూనే ఉంటారు, అదే సాధారణంగా అందరూ వేసేదానమ్మా. సో సమస్యల కంటే మాకు ఇంకొక 10 రెట్లు ఎక్కువ ఉండే సమస్య. ప్రతి దగ్గర ఇబ్బంది పడాల్సిందే మేము. అదేలేండి. ఒక దగ్గర ఇల్లు కాల్ చేసినా, ఇంకొక దగ్గరికి ఇల్లుకి వెళ్ళాలని చెప్పినా ఓనర్స్ ఇబ్బంది పెడతారు. ఓకే, మీరు ఇలా ఉన్నారు కదండి, పక్కన వాళ్ళు ఇవ్వద్దు అంటారని. లేకపోతే డబల్ రెంట్ పే చేయండి. నేను 15,000 కిరాయి అయితే డబుల్ పే 30,000 ఇవ్వు నెలకి, నీకు ఇల్లు ఇస్తాం.
లేదులేమ్మా, ప్రతి దగ్గర మాకు సమస్యలే. సమస్య అనుకుంటే అంతలా కనిపిస్తుంది, అది పెద్ద కాదులే, మనం సాల్వ్ చేయగలనుకుంటే ఎంతే కనిపిస్తుంది. అది మనం ఆత్మస్థైర్యం మనోభావాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు వరి అవ్వద్దు, ఏ సమస్య అయినా సరే మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళిపోండి, మీదే భవిష్యత్తు. ఇంకా తర్వాత ఇప్పుడు మీ ఇష్టం, మీదే టోటల్ రౌండ్ అంతా కూడా. సో దీంట్లో మనకేంటంటే మీకు నచ్చిన ఏదైనా చిన్న ఒక డైలాగ్ ఇని, ఏదైనా సరే ఒక సినిమా డైలాగ్ కావచ్చు, లేదన్నా మీకు నచ్చిన డైలాగ్ కావచ్చు, ఏదైనా జస్ట్ ఫన్నీ కోసం అంతే మా ప్రేక్షకులకి. నేను సాధారణంగా ఎవడొచ్చిన నా దగ్గరికి ఒకటి చెప్తా, చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవని. ఎందుకంటే కోపం ఎక్కువ. అవును, అది నిజంగా. ఒక వైపు చూస్తే కూల్ గా ఉంటా, ఇంకా వాడు నన్ను ఇంకా రెచ్చగొట్టి రెండో వైపు చూసిన అనుకో దెబ్బలు తినిపోతాడు. పక్కన కూల్గా ఉన్నామ్మా, ఈ పక్కనే వద్దులేము, ఎందుకులేండి, వద్దులేండి, మీరే చూడదని చెప్పారు కదా. సరే, ఒకవైపు చూడాలి అంతే, రెండో వైపు చూడకూడదు ఇంకా. సరే, తర్వాత మీకు వచ్చిన స్టెప్ ఏమన్నా చిన్న డ్యాన్స్ స్టెప్ కూర్చునే వేయగలరా? డాన్స్ స్టెప్ నేను పెద్ద డాన్స్ అయ్యా లేదమ్మా, మేము సోషల్ మీడియాలో చూసాం, అవే స్టెప్స్ అయిపోతాయి. సదాకి స్టెప్స్ వేస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో. అంతే, ఒకటే దగ్గర నించొని ఏదో చేతులు ఆడిస్తూ, కూర్చున్న దగ్గర ఇలా ఇలా తల ఆడిస్తూ అవి స్టెప్స్ అయిపోతాయి. అవే స్టెప్స్. ఇప్పుడు మీకు ఇష్టం, మీ ఇష్టం అనే దాంట్లో మీకు నచ్చిన రంగు? నాకు నచ్చింది ఎల్లో రెడ్. మీకు నచ్చిన రుచి? పులిహోర. అంటే రుచి అంటే పులుపు కారం ఇలా ఉంటాయి కదా, వాటిలో పులుపు. ఓకే. తర్వాత మీకు నచ్చిన పువ్వు? మల్లెపూలు. మీకు నచ్చిన నెంబర్? 5. ఓకే. మీకు నచ్చిన వారం? అంటే ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు వారాలు ఉంటాయి కదా, వాటిల్లో మంగళవారం. ఎందుకని? మా అమ్మ రోజు కాబట్టి. ఓకే. తర్వాత మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? అమ్మ అస్సలు స్వీట్ పడదు నాకు. అందరు చాలా మంది నేను స్వీట్ తినకపోతే ఏమనుకుంటారు, దీనికి ఏంటి షుగర్ అనుకుంటారు, కానీ అస్సలు నాకు స్వీట్ పడదు, హాటే తింటా నేను. షుగర్ బెల్లం ఇంకా ఇష్టం మొత్తం తగినసుకుంటారు అనమాట. అస్సలు నేను స్వీట్ తిన్నా, నాకు అస్సలు స్వీట్ పడదు. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, అస్సలు స్వీట్ తిని రావు నువ్వు అని. హాటే. ఓకే. క్రిస్పీ ఉండాలి ఏదైనా నాకు. తర్వాత ఇప్పుడు ఒక లాజిక్ క్వశ్చన్ ఏంటంటే, చాలా ఫన్నీ క్వశ్చన్. భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు మీకు. ఇప్పుడు సాధారణ భగవంతుడు ప్రత్యక్షం అయితే మనకి డబ్బులు నగలు ప్రసాదంగా ఇస్తారు కదా, వరవలో ఇస్తారు కదా. సో మా భగవంతుడు అలా కాదు, వెరైటీ భగవంతుడు అనమాట. మన ప్రత్యక్షం అయ్యి మీ దగ్గర, మీ మీద కోపం ఉంది నాకు ప్రశాంతి, నేను ఒక మొట్టుకాయ ముడతా, ఒక జల్లకాయ ఇస్తా, ఒక కొత్తుని ఇస్తా అంటే మీరు ఏది తీసుకుంటారు? మొట్టికాయ, జల్లకాయ, లెంపకాయ, ఏది తీసుకుంటారు? మొట్టికాయ. ఎందుకని? బాగుంటుంది, దెబ్బ మెల్ల తాకుతుంది. ఓహో, దెబ్బ గట్టిగా తాకుతుంది. అది వాటి లాజిక్. నిజంగా లెంపకాయ ఇక్కడ కొడతారు, జల్లకాయ ఇక్కడ కొడతారు, మొట్టికాయ ఇక్కడ కొడతారు. ఎంత కొట్టాం కానీ పెద్ద ఏముంది, మహా అయితే ఇదే కదా. ఈ చేతితో అయితే చాలా ఫోర్స్ ఇక్కడికి వచ్చేస్తాయి బాగా. ఓకే. సరే, ఎవరన్నా అట్లాంటిది ఇస్తే కనుక మొట్టుకని కోరుకోవాలన్నమాట అక్కడైతే. ఓకే, శభాష్. తర్వాత మీకు ఒక 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందమ్మా, ఇప్పటికిప్పుడే. అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు మామూలుగా? ఇల్లు కట్టేసి మా ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళ నుంచి చేస్తా. ఓకే. సో అది మీ ఇంట్లో వాళ్ళకి పెడతారనమాట? ఇంట్లో వాళ్ళకి పెడతా. 1 కోటి రూపాయలు పెట్టి అయితే ఇంట్లో వాళ్ళకి పెట్టా కదా, అదే వాళ్ళకి పెట్టేసి ఒక చిన్న సొసైటీకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఏదైనా ఒకటి చేసేస్తాను. మీ మంచి మనసు అర్థమవుతుంది. తర్వాత రాజకీయాల్లో సడన్గా మీకు ఛాన్స్ వచ్చి ఎమ్మెల్యే చేస్తాం మిమ్మల్ని, సీఎం కూడా మీరే అని చెప్పి క్యాండిడేట్ మిమ్మల్ని అంటే కనుక అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? మొత్తం ఈ సీఎంని, ఎంపీని, గింపిని అందరిని దింపేసి మొత్తం ట్రాన్స్జెండర్స్నే చేసేస్తా. సీఎం ట్రాన్స్జెండరే, ఎంపీ ట్రాన్స్జెండరే, ఎమ్మెల్యే ట్రాన్స్జెండరే, అంతా ట్రాన్స్జెండర్స్ అయిపోతారు. ఎందుకని మరి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా, మిమ్మల్ని గుర్తించి మీకు సాయం చేసే వాళ్ళు ఉంటారు కదా. అందుకే ఎన్ని రోజులు వాళ్ళే పరిపాలిస్తారు, మేము కూడా పరిపాలించాలి కదా. కొన్ని రోజులు మేము పరిపాలిస్తాం, అందరూ ట్రాన్స్జెండర్స్ని ఎక్కిచ్చేస్తాం. ఓకే, సమానత్వం కోసం అనమాట. సో మీ వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి. అవకాశం ఇవ్వాలి, మేమేంటో కూడా తెలియాలి. మాలాంటి వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంది, మాలాంటి వాళ్ళకి కూడా చదువులు ఉన్నాయి, మాలాంటి వాళ్ళకి కూడా స్టడీస్ ఉన్నాయి. మాలాంటి వాళ్ళ అప్పుడు మేము ఎలా పరిపాలిస్తామో మీరు కూడా చూడాలి. మీరు ఇలా పరిపాలించారు కదా, మరి మేము ఏ విధంగా పరిపాలిస్తామో, మా వల్ల మా పరిపాలన ఎలా ఉంటుందో కూడా మీకు తెలియాలి. అలా చాలా మంచి ఆలోచన అమ్మా, అట్లాంటి అవకాశం మీకు కూడా కోరుకుంటున్నాము. సరే, మన లాస్ట్ రౌండ్కి వస్తాము. నవరసాలు, కేర్ ఆఫ్ నవరసాలు. నవరసాలు తెలుసుగా, మనం మామూలుగా యాక్ట్ చేసేటప్పుడు ఉంటాయి కదా, వీటిని కేర్ ఆఫ్ నవరసాలుగా మార్దాం అనమాట. సో నేను మీకు ఒక రసం చెప్తాను, ఆ రసం ఎక్స్ప్రెషన్ మీరు ఇస్తే సరిపోద్ది అనమాట. తర్వాత ఫస్ట్ ఓకేనా, శాంతంగా ఉండటం. ఓకే. తర్వాత కోపం అంటే ఏ టైంలో ఏం జరుగుతుంది మహాశివుడు వచ్చేది అలాగే. ఓకే. నెక్స్ట్ మూడోది సిగ్గు అంటే అమ్మో, ఓలమ్మో, సిగ్గులో ఉన్నారు మీరు నిజంగా, బ్రాండ్ అంబాసిడర్ లాగా. తర్వాత ఆవేశం అంటే ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, అలాగే ఆవేశపడిపోవడమా, అసలు గాబరైపోవడం. దుఃఖం, ఏడుపు. అయ్యో,
టీవీ సీరియల్స్. ఓకే, బాగుందమ్మా. హాస్యం, కామెడీ. హాస్యం అంటే ఎదుటి వాడిని ముంచేసి అది మనం కామెడీగా తీసుకొని నవ్వాలంతే. నవ్వాలి. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరా హాస్యానికి సరదాగా ఏమన్నా? అయ్యో వాళ్ళంటే నవ్వాడవే, అదే హాస్యం, నవ్విచ్చేసారు కదా శుభ్రంగా. తర్వాత భయం. భయం అంటే నేను ఒక్కదాన్ని ఉన్నా, ఎవ్వరు లేరు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, చాలా భయం వేస్తుంది. ఎందుకమ్మా భయపడతాం? మనం ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, మీకు ఏం కష్టం లేకుండాను. ఎవరు మిమ్మల్ని ఏం చేస్తే మేము చూసుకుంటాం కదా మిమ్మల్ని. అయ్యో మీ ధైర్యంగా ఉండండి, నాన్న ఉన్నాను మీకు ధైర్యంగా. తర్వాత బీభత్సం, ఇక హై లెవెల్కి వెళ్ళిపోతాం అన్నమాట కోపం. అది బీభత్సం. ఇప్పుడు నా ఫోన్ పలిగిపోతుంది మరి అలా అంటే. అమ్మా అసలు మీ కళ్ళే చాలా పెద్దగా ఉన్నాయి, ఆ కళ్ళని చూస్తే భయం వేస్తుంది మామూలుగా. ఇక అమ్మ ఆడేసినట్టే ఇంకా కనకదుర్గమ్మ. నెక్స్ట్ ఆశ్చర్యం, షాక్ అవటం, ఆశ్చర్యం. ఎవరు నువ్వు? అమ్ము మీరు నాగేశ్వరి తల్లే, అసలు నేను ఎక్కడున్నాను? ఓకే సరే అమ్మా. ఇప్పుడు ఈ నవరసాల్లో మీకు నచ్చని రసం సాంబార్ ఏది? మీకు ఏదంటే నచ్చదు మీకు నవరసాల్లో? శృంగారం అన్న పదం నచ్చదు. శృంగారం అన్న పదం నచ్చదా? ఎందుకని దాన్ని తీసుకున్నారు అలా మీరు? నచ్చదు నాకు అలా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరివే చూస్తా కదా, శృంగారం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ తో చచ్చిపోతా నేను. ఒకడు పెద్ద కొరుకుతాడు, ఒకడే అని చూస్తాడు, ఒకడే ఉమ్మని అంటాడు, భగవంతా అనిపిస్తుంది నాకు. ఓకే. తర్వాత మీకు నచ్చే రసం సాంబారు ఒక నచ్చేది అనమాట. ఈ నవరసాల్లో మీకు నచ్చేదంటే హాస్యం. హాస్యం ఎందుకంటే మనం నవ్వుతే మీరు నవ్వుతారు, చూసే వాళ్ళు నవ్వుతారు, అందరి దాంట్లో ఒక సెకండ్ మనం చిరునవ్వు తెస్తాం కాబట్టి. తర్వాత అమ్మా ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఏమన్నా మా ప్రేక్షకులు చెప్పదలుచుకున్నారా? చెప్తే పర్లేదు, చెప్పండి. ప్రేక్షకులకు చెప్పేది ఏం లేదండి, ప్రతి దాంట్లో చెప్పేదే. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో న్యూస్లలో అక్కడిక్కడ కూడా చూస్తున్నాము, చిన్న చిన్న వీటిని హైలైట్ చేసేయడం కరెక్ట్ కాదు. సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి, మాలాంటి వాళ్ళపై కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. చిన్నపిల్లలపై రేపటం జరుగుతున్నాయి, పెద్దవాళ్ళపై చైన్ దోపిడీలను అవని ఇవని ఎన్నో జరుగుతున్నాయి, అలాంటివి చూపించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, బయట సొసైటీలో కానివ్వండి, మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు. చాలా వరకు అయితే చాలా పూర్ పీపుల్స్, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, పూర్ పీపుల్స్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళని ఫోకస్ చేయడానికి, వాళ్ళకి తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళని ఫోకస్ చేసి అలాంటిది సొసైటీకి చూపించండి, మనకు కొంచెం ఏమైనా ఉపయోగం ఉంటుంది. సమాజం కూడా చెప్పేది ఏంటంటే, ఒక హిజ్డా ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా, మన ఒక అక్కలాగా, మనకు ఒక చెల్లెల్లాగా చూడండి. ఒక మనిషి తను బెగ్గింగ్ చేస్తున్నా, తను ఆడుకోవడానికి వెళ్ళినా, తను భిక్షాటనకి వెళ్ళినా, తను ఒకరి దగ్గర చేయి చచ్చి రూపాయి తెచ్చుకున్నా, ఆఖరికి తన శరీరాన్ని నమ్ముకొని తను రూపాయి సంపాదిస్తున్నా సరే వాళ్ళని తప్పుగా అనుకోకండి. ఎప్పుడైనా సరే ఒకళ్ళు దిగజారిన స్టేజ్ అంటే శరీరాన్ని నమ్ముకొని ఒక రూపాయి సంపాదించుకుంటున్నారంటే వాళ్ళకి ధూళి ఎక్కువయ్యో, వాళ్ళకి ఇంకా ఏదో ఎక్కువయ్యో, వాళ్ళకి దానిపై ఫోకస్ చేస్తూ వాళ్ళు అలా మారరు, వాళ్ళు అలా ఎక్కరు రోడ్. ఇంట్లో పరిస్థితులు బాగాలేకుంటే, వాళ్ళకేదో పిచ్చిగా ఇబ్బందులు ఉంటేనే దాకా దిగజారిపోయి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. దయచేసి, ఎందుకంటే ఇలాంటివి నేను చాలా కూడా విన్నాను, అనుభవించాను. మీకు ఇంత పేరుండి మీరు ఇలా ఉండి మీరేంటి, మీరు అడుక్కోవడానికి రావడం ఏంటి, మీరు ఇలా వెళ్ళడం ఏంటి, మీరు ఇలా చేయడం ఏంటి అని అంటారు. కానీ ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఏదో ఇబ్బంది ఉంటేనే అక్కడ దాకా దిగజారిపోతారు. ఎందుకంటే మాకంటూ వేరే స్టెప్ లేదండి, మాకంటూ ఎటువంటి రిజర్వేషన్స్ లేవు, మాకంటూ ఎటు బతుకు తెరువు లేదు, మాకంటూ ఎక్కడ జాబ్స్ లేవు, మాకంటూ ఈ సొసైటీలో ఏది లేనప్పుడు మేము కడుపు తిప్పాలి, మేము బ్రతకాలి. మాకు ఒక పూట, మాకి 5 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చేసి అడుక్కోవాలి, లేదంటే మా శరీరాన్ని నమ్ముకొని బ్రతకాలి. అంతకుమించి మాకు వేరే దారి లేదు. కాబట్టి దయచేసి అందరికీ కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చేతులెక్కి మొక్కుతున్నా ఏంటంటే, మీరు మాలాంటి వాళ్ళని అర్థం చేసుకోండి. మీరు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా మమ్మల్ని బాధ పెట్టకండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చాము, అక్కడికి దిగజారిపోయామని చెప్పి లోపల ఎంతో ఏడుస్తాం మేము. మీరు అంటున్న మాటలతో ఇంకా చచ్చిపోతాం మేము. ఎందుకంటే మేము మా బాధను ఎవరితో చెప్పుకోవాలో మాకు తెలియదండి, మాకు ఎవ్వరు లేరు. మేము చెప్పుకోవాలన్నా మాకు మంచైనా చెడైనా మీరే. మీరు కూడా ఇలాగే మాట్లాడితే మేము ఇంకేమైపోవాలి. సొసైటీలో దయచేసి మాకంటే ఒక మంచి గుర్తింపు ఇవ్వండి. మమ్మల్ని ఏంటో అర్థం చేసుకొని, మా మనసు ఏంటో అర్థం చేసుకోండి. మాలాంటి వాళ్ళని ఒకసారి దగ్గరికి తీర్చి మీ అందున చేర్చుకొని చూడండి మా ప్రేమ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ అమ్మ. ఖచ్చితంగాను మీకు తగ్గ గుర్తింపు, మీకు తగ్గ గౌరవం అన్నీ కూడా సమాజం ఈరోజు చాలా మారింది.
ఇంకొంచెం మారితే మీరు కూడా సంతోషపడతారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఫైనల్గా ఏంటంటే ఒక్క క్వశ్చన్, మరి ఈ కార్యక్రమం మీద మీ యొక్క అభిప్రాయం? బాగా మా కాన్సెప్ట్ మీద నాకు మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్దవారు అంటే మా ఇంట్లో ఒక వ్యక్తి నన్ను కూర్చోబెట్టి, అంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒక అతను డీసెంట్గా కామెడీగా ఫన్నీగా అడుగుతున్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది ఇంటర్వ్యూ మాత్రం. ఎటువంటి నన్ను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా, నన్ను ఏడిపించకుండా, ఫన్ మా సెంటిమెంట్ మళ్ళీ అదే టైంలో ఫన్ తెచ్చేసి మా కమ్యూనిటీ గురించి కూడా కొంచెం మేము మీడియా ముందు చెప్పుకుంటట్లే చేశారు. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు బాగుండాలి. సరేనా? థ్యాంక్ యూ.